నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరి అక్కడ రాష్ట్ర ఎన్నికలు దేశ ఎన్నికలు రెండు ఎంపీ అసెంబ్లీ రెండు జరిగినాయి. సరే, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ పైన మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు మొన్న కేసీఆర్ను గద్దెదించడంలో అత్యంత కీలక పాత్ర వహించి అనేక కోర్టు కేసులు వేసి వాళ్ళు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఎస్పెషల్గా నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఓయూ శంకరన్న మన పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. అన్నను అడిగి తెలుసుకుందాం మరి తెలంగాణ గురించి కానీ భారతదేశం గురించి జరుగుతున్న ఎన్నికల కోసం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? మరి 8 సీట్లు కాంగ్రెస్ బీజేపీకి వచ్చినాయి, ఎంఐఎంకి ఒకటి, బీఆర్ఎస్కి అసలు ఖాతా ఓపెన్ చేయలేదు. అసలు ఎట్లా చూస్తారు ఎన్నికలు? ఇక్కడ ఒకటైతే మనం ముందటి నుంచి అనుకున్నది కాలువ దాటనోడు కడలు ఎట్లా దాటుతాడు అనే ఒక సామెత లెక్క ఇవాళ టీఆర్ఎస్ అయితే కనుమరుగవుతుంది అనుకున్నాం, కనుమరుగైంది. ఇప్పుడు రెండే నేషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు నేషనల్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. ఆ పోటీలో సరసగం చీల్చుకున్నారు. ఎట్లా ఇది కాంగ్రెస్ సక్సెస్ అనుకోవచ్చా, బీజేపీ సక్సెస్ అనుకోవచ్చా, రేవంత్ రెడ్డి వైఫల్యం అనుకోవచ్చా, బీజేపీ సక్సెస్ అనుకోవచ్చా? ఎట్లా? ఇక్కడ బీజేపీ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఎట్లా? ఎందుకంటే 8 నియోజకవర్గాలు, 8x7 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే 56 నియోజకవర్గాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రభావం చూపెట్టినట్టే కదా. కాదు, అసెంబ్లీ ఎలక్షన్లో కేవలం 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అవును, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వాళ్ళకి 8 ఎంపీ సీట్లు ఈ 3-4 నెలల వ్యవధిలో రావడం అంటే రేవంత్ రెడ్డి అసలు టీఆర్ఎస్ వైఫల్యాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు క్యాచ్ చేసుకోలేకపోయింది, వదులుకున్నది. యాక్చువల్గా ఏంటి అంటే ప్రజలు బీజేపీ వైపే మళ్ళాలనుకున్నారు. అందుకనే ఉప ఎన్నికలు ఏవి చూసుకున్నా మనము దుబ్బాక కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు, తర్వాత ఏది మన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం హోదా కట్టబెట్టి మీకే మేము మ్యాండేట్ ఇస్తున్నాం అనే దిశగా తీసుకుపోయారు. అప్పుడెప్పుడూ లేదు కాంగ్రెస్ ఫీల్డ్లో, కానీ వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్లనే వెనుకం చేసిండ్రు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ మరొకసారి ఇంకో ప్రాబ్లం ఏముందంటే తెలంగాణలో ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఈ నాయకత్వాన తెలంగాణ అంతా తిరిగి ఓట్లు వేయగలుగుతాము అనే ఒక చరిష్మా ఉన్న నాయకుడు కరువైండేమో అనిపించింది నాకు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలలో చూసినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో చూసినప్పటికీ ఎవరు వాళ్ళ నియోజకవర్గానికి పరిమితమయ్యారు. అది బాధాకరం. ఎటు తిరగలేక అది బాధాకరం. అంటే నాయకత్వం ఏమి కురబడింది అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళందరూ నేను మొదటి నుంచి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ బీజేపీ ఎక్కడ సీట్లు గెలిచినా ఓన్లీ మోడీ ఫేస్ మీదనే గెలుస్తుంది అని చెప్పినాం. అదే మోడీ ఫేస్ ఎక్కువ పనిచేసిందా, లేదంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోవడం వల్ల అటు సైడ్ ఏమన్నా చూసిర్రా అంటారా? మరి 8 సీట్లు అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఉందో ఈ 100 రోజుల హామీలు అమలు చేయకపోవడం కూడా వైఫల్యం. అది ఉందా, కనబడ్డది? మీరు గ్రౌండ్ బలంగా కనిపించింది. ఇంకొకటి ఏంది అంటే అభ్యర్థులను ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ వేరే పార్టీ మారిన వాళ్ళని, తర్వాత చరిష్మా లేని వాళ్ళని నిలబెట్టడం వల్ల ఇంకో 2-3 సీట్లు అదనంగా వస్తుండే. కాంగ్రెస్ అదనంగా వస్తుండే. అది వైఫల్యం కనిపిస్తుంది. స్వయంకృత అపరాధం. ఎక్కడెక్కడ గమనించారు మీరు? ఎక్కడెక్కడ అంటే ఇక్కడ మన మల్కాజ్గిరిలో, తర్వాత చేవెళ్ళలో, తర్వాత కరీంనగర్లో, ఇలాంటి ప్లేసులల్లో వీళ్ళు సమర్థవంతమైన నాయకులు కాదు. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్, కిషన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత ఉండే. అసలు ఆ ప్లేస్లో మంచి బలమైన నాయకుడు ఉంటే బరాబరి గెలుస్తుండే. కానీ అక్కడ ఒక బలహీనమైన నాయకుడిని పెట్టడం, పూటకో పార్టీ మారేటోళ్ళని పెట్టడం అనేది మైనస్ అయింది. సరే, మరి అది ఏ రకంగా ఎవరి సూచన మేరకు పెట్టుకున్నారో వాళ్ళకి అంతర్గత అభిప్రాయం. మహబూబ్ నగర్లో ఎట్లా ఓడిపోయింది అంటారు మరి వంశీ చందర్ రెడ్డి?
వంశీచందర్ రెడ్డి కంటే ఇప్పుడు ఈయన సొంత జిల్లా కదా. వంశీచందర్ రెడ్డి కంటే డికే అరుణ గారు బలమైన నాయకురాలు. వాళ్ళ రాజకీయ నేపథ్యం, వంశీచందర్ రెడ్డి గారికి కూడా రాజకీయ నేపథ్యము వాళ్ళ తరాల నుండి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో ఒక మహిళ, బీజేపీ నుంచి ఒక మహిళ పోటీ చేసింది కాబట్టి సో అట్లా కొంత బెనిఫిట్ జరిగింది. సీఎం సొంత జిల్లా కదా. ఇప్పుడు ఇంకోటి అధికారం మొన్ననే వచ్చింది. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్న వాళ్ళకి కొంత ఎడ్జ్ అంటే కొంత అవకాశం కాదు, కొంత అవకాశం ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు గెలిచి ఉండాలి. మళ్ళీ రీసెంట్గా వచ్చింది స్థానిక సంస్థలు కూడా గెలవాలి. అది రూలు. ఎందుకంటే ఒక నమ్మకాన్ని బిల్డప్ చేస్తారు. ఏమని, రాష్ట్రంలో మేము ఉన్నాం కాబట్టి స్థానిక సంస్థల్లో మేము ఉంటే, రాష్ట్రంలో మేము ఉన్నాం కాబట్టి ఎంపీలు మేము ఉంటే బలంగా కొట్లాడతాం, పార్లమెంట్లో బలంగా నిధులు తీసుకొస్తాము అని ఒక ఫోబియా క్రియేట్ చేస్తారు రాజకీయ నాయకులు. అది సహజం. అది బలమైన నాయకుడు ఎప్పుడైనా ఒకడున్నా ఇద్దరున్నా 100 మంది ఉన్నా కొట్లాడి తీసుకొస్తారు. బలహీనుడు ఎప్పటికైనా మూలకు కూర్చుంటాడు. అదే మనకు రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ ఎట్లా అనిపించింది? గాడిద గుడ్డుది కానీ, రిజర్వేషన్స్ రద్దు కానీ, పాకిస్తానే బాగుంది భారతదేశానికి అంటే ఇట్లాంటి క్యాంపెయిన్ ఎట్లా అనిపించింది? అది అంటే అది పాజిటివ్ అయిందా, కాంగ్రెస్కి నెగిటివ్ అయిందా? ఒకటి పాజిటివ్ అయింది, ఒకటి నెగిటివ్ అయింది. ఎట్లా? ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అనేది చంద్రుని చూసి కుక్కలు మొరిగిన అన్న సామెత లెక్క ఉంది. ఇప్పుడు ఆధారాలు లేని ఆరోపణ చేయకూడదని ముఖ్యమంత్రి అన్నాడు, నిన్న అన్నాడు. ఈరోజు అంటే మొన్న మాట ఏంది అంటే రిజర్వేషన్లు బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రాపగండా చేశాను. నేను గతంలోనే చెప్పిన, ఎస్టీ నియోజకవర్గాలు 47 ఉంటే ఎస్సీ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఈ రెండు కూడితేనే 131 అవుతున్నాయి. తర్వాత మళ్ళీ బీసీలకు వచ్చే సంఖ్య కూడా ఉంటుంది. 200 పట్టుకో మొత్తానికి. 200 పార్లమెంట్లో మెజార్టీ ఉన్నప్పుడు మనకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అనుకున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు? కనీసం కామన్ సెన్స్ తోటి మనం ఆలోచించాలి. సగటు వ్యక్తిగా అది ప్లస్ అయింది వాళ్ళకే, అది ప్లస్ అయింది. ఇప్పుడు ఏదైతే గాడిద గుడ్డ అన్నాడు కదా, గాడిద గుడ్డ అనే విషయానికి వస్తే చంద్రుడి మీద కుక్కలు మురిగినట్టే అన్న సామెత లెక్క అయిపోయింది. సో అది సక్సెస్ అయింది, ఇది ఫెయిల్ అయింది. గాడిద గుడ్డ అనే మాట రాష్ట్రంలో ఫెయిల్ అయింది. సో కాబట్టి ఇట్లాంటి అంటే ఆధారాలు లేని ఆరోపణలన్నీ చేయడం వల్ల మీకే నష్టం, వేరేటోళ్ళకైతే. 8 అసెంబ్లీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లకు పోవడం అంటే అసలు ఆశామాషి కాదనుకోవచ్చు. జస్ట్ 4-5 నెలల్లోనే. 2 విషయాలు ఇక్కడ. వీళ్ళందరూ పోటీ చేసిన వాళ్ళంతా బలమైన నాయకులు. ఒకరిద్దరిని పక్కకు పెడితే వీళ్ళంతా బలమైన నాయకులు, గత రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు, ఆల్రెడీ ఎంపీలకు ఉన్నోళ్ళు, అందులో 4 ఎంపీలకు ఉన్నోళ్ళు. మరి ఆల్రెడీ ఎమ్మెల్యే ఓడిపోయారు కదా ఇద్దరు. ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ ఎంపీలుగా ఇప్పుడు కొత్తగా ఎంపీలుగా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. సో మేము ఉన్నాం మీ వెనుక అనే ఒక ధీమాను అయితే ఇచ్చారు. వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ ఉంది. కానీ వీటన్నిటికంటే గొప్పగా మోడీ ఫేస్ ఉంది. ఆ మోడీ ఫేసే ఎక్కడి నుంచి ఎక్కడ నిలబడ్డా నేను నిలబెట్టగలను. మీరు మోడీ ఫేస్ ఉందని మీరు అంటారు. కమింగ్ టు నేషనల్, మరి ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు 72 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు సగానికి సగం తగ్గినాయని అంటున్నారు. అంటే అక్కడ మోడీ ఫేస్ పనిచేయలేదు. మరి అక్కడ మోడీ ఫేస్ పనిచేయలేదంటే అక్కడ ఉండే అంతర్గత కల్లోలాలు వాళ్ళకు ఉన్నాయి, అది బయటికి రాలే. ఇప్పుడు ఎక్కడ కానీ ఒక బలమైన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి బలమైన నాయకుడు, 2వ బంపర్ మెజారిటీతో గెలిచిన బలమైన నాయకుడు. ఆయన సూచించిన 35-34 సీట్లు ఇయ్యలే. ఒకటి తెలుసా విషయం, మీకు ఎట్లా తెలుసా విషయం? ఇక చర్చ నడుస్తుంటుంది కదా. ఒకటి. రెండోది, ఎక్కడా కానీ స్టార్ కంపెనీగా నీకు యోగి ఆదిత్యనాథ్ గారు కనిపించలే, చూపించలేదా? అది వెళ్తే ఇప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద రాజకీయ పార్టీ, అది దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరి భాగస్వామ్యం ఉంటేనే కదా అది పార్టీ. ఒకరిద్దరు కంపెనీ చేస్తే కాదు కదా. మరి ఉప ఎన్నికలప్పుడు ఉపయోగపడ్డ యోగి ఆదిత్యనాథ్
సార్వత్రిక ఎన్నికలకు వచ్చే వరకు ఎందుకు సైలెంట్ అయ్యిండు? ఎవరికైనా క్వశ్చన్ మార్కే కదా, అది నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందంటారా? క్వశ్చన్ మార్కే కదా. ఇంకో వాదన ఏమొస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏది అమిత్ షా గారు తర్వాత యోగి ఆదిత్యనాథ్ మధ్యలో నెక్స్ట్ పిఎం క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది కూడా మైనస్ అయింది. ఓకే, అమిత్ షా గారికి పిఎం కావాలని ఉంది అంటే ఎవరికి ఉండదని. రాజకీయంలో ఉత్తాన స్థానం ఏదైతే ఉత్తమైన స్థానం ఉంటుందో అది కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా రాజకీయాల్లో అడుగు పెడితే ఎంత కీర్తున్నా మళ్ళీ ఒకసారి నేను మంచి పొజిషన్లో ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది కడుపులో. బయటికి కక్కపోయినా కడుపులో అయితే ఉంటుంది. ఆ కడుపులో అది కక్కుతూనే ఉన్నారు. రైట్, ఇట్లా మైనస్ అయింది అక్కడ. యాక్చువల్గా ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీకైనా అత్యధిక స్థానాలు ఉన్న ప్లేస్లో నువ్వు గెలిచి రావాలి, గెలవాల్సిన అవసరం ఉండే. అక్కడ మైనస్ అయింది. అది మైనస్ అవ్వడం వల్ల ఏదైతే వీళ్ళు 400 బార్ అన్నారో, సరే 400 బార్ అనే 300 కూడా రాలేదు. 400 బార్ అనే ఒక ఆలోచన సామాన్య జనాలకు, మీ నా లాంటి వాళ్ళకు 350 వరకు వస్తాయేమో అనుకున్నారు అందరూ. 223 వచ్చినాయి కదా ఎన్డీ అప్పటి కూటమికి. అప్పుడు 304 వచ్చినాయి, 304 వచ్చినాయి ఓవరాల్. అప్పుడు ఎన్డీఏ ఓన్లీ బీజేపీకి వచ్చినాయి 303-4 అన్నది. సో ఇంకొక అంటే 350 మార్కు దాటుతుందేమో అన్నది. కానీ ఇప్పుడు కొంత రకంగా వీళ్ళకు ఊహించని ఫలితం అనుకోవచ్చా బీజేపీ కూడా? ఖచ్చితంగా. వాళ్ళు 400 అనుకున్నారు, అంచనా వేయలేకపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి, నిద్రపోయినోని లేపచ్చు కానీ నిద్రపోయినట్టు నటిస్తున్నోని లేపలేం కదా. అవును, లేపలేం కదా. సో కాబట్టి నిద్ర అనేది ఇంకా వీళ్ళ ప్రచారాస్త్రాలు కూడా ఏదైతే కాంగ్రెస్ అనుకున్న అంటే ఫాల్స్ ప్రొపగండాని సక్సెస్ చేసుకోగలిగింది. ఇలా ఏదైతే రాజకీయపరమైన ఆరోపణ, రిజర్వేషన్ల రద్దు, భారత రాజ్యాంగం రద్దు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ జోరుగా ప్రజలలోకి వెళ్ళగలిగింది. జోడో యాత్ర ఫలితాలు ఇచ్చింది అనేది లేదు. అట్లా అనుకున్నప్పుడు మరి కాంగ్రెస్ బలంగా నాయకత్వం ఉంటే మరి 90లలోనే ఎందుకు ఆగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే సీట్లు కూడా సంఖ్య పెరగాలి కదా. 90 చిల్లరకు పరిమితమైంది కదా. మరి అట్లాంటప్పుడు గతంలో కంటే అయితే వాళ్ళ కూటమికి అయితే ఎక్కువ వచ్చినాయి. కూటమి వేరు, కూటమి లెవెల్ నాయకులు తెలియదు. ఎవరి కాళ్ళే ప్రధానమంత్రులు. అన్ని లూఫోల్స్ ఉన్న అన్ని సీట్లు రావడం అంటే ఇది ఒక ఆశ్చర్యమే కదా. ఇప్పుడు బీజేపీ కూడా 272 కూడా వస్తలేవు సింగిల్గా. మళ్ళీ మిత్రపక్షాల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి, కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ అధికారాన్ని మరోసారి చేపట్టాలంటే మిత్రపక్షాల ప్రాధాన్యం అనేది బలంగా ఉంది. అందులో బలమైన 2 ప్రధాన పార్టీలు, ఒకటి టీడీపీ, 2 జేడీయూ అనుకుంటా కదా, నితీష్ కుమార్ పార్టీ. ఈ 2 పార్టీల సహకారం కావాలి. కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది దాటుతుంది, లేకపోతే దాటది. అందుకే నేను చాలా సందర్భాలలో రాజకీయ నాయకులకు చెప్పేది ఏంటంటే, పాత్ర మెరిగి దానం చేయాలంట, క్షేత్రం మెరిగి విత్తనం పెట్టాలంట. నువ్వు ఎవరికి ఏ సంక్షేమం చేయాలి, నీ ఓటు బ్యాంక్ ఏది అని తెలుసుకొని చేయాలి కదా. ఇలా అందరూ నా వాళ్ళే అనుకున్నారు. ఇప్పుడు అందరూ నా వాళ్ళే అనుకొని నువ్వేవైతే రిఫార్మ్ తీసుకొచ్చినావో ఆ రిఫార్మ్ వల్ల నువ్వే నష్టపోయినావు. నువ్వు ఏం తేవాలి రిఫార్ము? ఎస్, మహిళలకు ఒక రిజర్వేషన్ తీసుకొచ్చినావు. సో బీసీలకు రిజర్వేషన్, రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వమని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉంది. మరి ఆ డిమాండ్ని ఎందుకు నెరవేర్చకపోయారు? ఇలా కాంగ్రెస్ కులగణన చేస్తా అన్నది, జనగణన పక్కన పెట్టి కులగణన చేస్తా, అసలు పరిమితే ఎత్తేస్తా రాజకీయాలలో. నీకు రాజకీయాలలో కానీ, నీకు విద్యా ఉపాధి అవకాశాలలో కానీ అసలు 50% కట్ ఆఫ్ అనేది ఎత్తేస్తా అన్నారు. అది సాధ్యమయ్యేదా? ఇలా బీజేపీ 10% రిజర్వేషన్ ఇచ్చిన దానిలో, ప్రపగండా చేసిన దానిలోనే వాళ్ళకి ఇవ్వాల్సింది 5% కదా. 5% ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో సామాజిక ఆర్థిక వెనుకబాటుకు పోంగా మిగిలిన వాటిలో ఇవ్వమన్నది. ఎక్కడ ఇవ్వమన్నది?
ఓపెన్ కేటగిరీలో 50%లో 5% ఇవ్వమన్నది. కానీ ఏం ఇంప్లిమెంటేషన్ అవుతుంది? 10%, 100లో 10% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాన్ని కూడా అసలు ఇప్పుడు గతంలో కంటే అయితే బీజేపీకి తగ్గినట్టే, గతంలో 100% తగ్గినట్టే కదా. 50 సీట్లు తగ్గిన ఇప్పటికీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకితరత పార్టీలు కానీ ఇందులో ఇంకేమేమి వైఫల్యాలైనాయి, ఏమేమి అనుకూలతలు సాధించినాం అనేది కూడా అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకొని బీజేపీకి ఇప్పుడు ఇంకా తెలంగాణ నుంచి 8 సీట్లు రావడం అనేది వాళ్ళకు ఒక పెద్ద ఒక సపోర్ట్ అనుకోవచ్చు కదా. నేను ఇప్పుడే చెప్పిన కదా, సపోర్ట్ కాదు ఇవాళ. 8 సీట్లు అంటే పెద్ద సంఖ్య కదా. సొంత పార్టీలు వచ్చినాయి, ఒకటి పొత్తు కాదు. తెలంగాణలో ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను 8 నియోజకవర్గాలు ఇంటూ ఒక నియోజకవర్గానికి 7 వేసుకో. పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 7 వేసుకో. ప్రభావం చూపినట్టే కదా. గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటు బ్యాంక్ పెరిగింది, తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో 13% చిల్లర ఓటు బ్యాంక్ పెరిగింది, ఇప్పుడు ఇంకా పెరిగింది. రైట్. సరే అన్న, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా? ఇప్పుడు మరి పొత్తుతోనే ఎన్డీఏ వచ్చేటట్టుంది. మరి భవిష్యత్తులో వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడాలు కానీ ఇంకేమైనా ఉంటాయా? మరి వీళ్ళు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కూటమితో అట్లా కలిసే అవకాశం ఉంటుందా? అంతా కలిపి బీజేపీని ఒంటరి చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది రాజకీయం? అంటే ఒక న్యూట్రల్ పర్సన్గా, ఒక విశ్లేషకుడిగా చెప్పు, ఎట్లా ఉంటుంది మీ ఒపీనియన్ కాదు, ఎట్లా జనరల్గా ఉండే అవకాశం ఉంటుంది? ఎట్లుంటుంది అంటే గుడి ముఖం ఎన్నడు ఎరగనోడు గుడి వెనుక దండం పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు గుడి వెనుక పోయి దండం పెట్టేటోడు ఎట్లుంటాడు? ఈ కాలు పట్టి ఇటు గుత్తాడు, ఆ కాలు పట్టి అటు గుత్తాడు. గుడి ముఖమే తెలియదు, గుడి వెనుక దండాలు పెడతారు. సో కాబట్టి ఇది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే ఎన్డీఏ అంటే యూపీఏ ప్రభుత్వం కొన్ని రిఫార్మ్స్ చేసినప్పటికీ అవి మెజార్టీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణమైన రిఫార్మ్స్ బీజేపీ ప్రభుత్వం కొన్ని పెట్టుకున్నది. అందులో నాలంటోనికి నచ్చినవి ఏంటంటే కామన్ సివిల్ కోడ్, కామన్ క్రిమినల్ కోడ్ ఉన్నప్పుడు కామన్ సివిల్ కోడ్ ఉండాలి. తర్వాత ఈ దేశంలో ఎన్ఆర్సీ రావాలి. ఎన్ఆర్సీ ఎందుకంటే బంగ్లాదేశు, బర్మా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిండ్రు. హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ దేశానికి తిరిగి పంపడానికి ఎన్ఆర్సీ రావాలి. తర్వాత జనాభా నియంత్రణ బిల్లు రావాలి. ఇది కాంగ్రెస్ లేదు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటున్నా? అంటే కొంపదీసి అంటే ఇప్పుడు వీళ్ళంతా అటు సైడ్ పోతే, ఇండియా కూటమి సైడ్ పోతే ఇప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేట్లేదు కదా. అట్లా ఏమైనా సమస్య, ప్రమాదం ఉంటుందా? ఏదైనా కుట్రలు జరిగే ఛాన్స్ ఉంటుందా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటే ఏదో అన్నాడు మాట, నిన్న కాక మొన్న సహచరుడు అంటుండు, ఏదో ఒకటి సహచరుడు అంటుండు. సరే ఇక వాళ్ళ వాదన మనం శిష్యుడు అని కానీ సహచరులు కదా. కాదన్నా, ఆయన అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి లేకుండా అధ్యక్షుడిగా ఉండి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కదా. కొడంగల్ నుంచి ఫస్ట్ గెలిచింది, టీడీపీ నుంచి ఆయన గెలిచింది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇలా నా సహచరుడు అంటుండు, దానికి ఎవరేం చేసేది ఉంది? ఇప్పుడు కేసీఆర్ కింద చాలా మంది ఇప్పుడు కేసీఆర్ కింద బాల్కా సుమనో, గాదర్ కిషోరో చేశారు. గురువే అంటారు కదా జనరల్గా. వాసి తగ్గితే వన్నె తగ్గుతుంది కదా, అందుకని వాసి తగ్గనిస్తలే, అందుకని సహచరుడు అన్నాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక కేసులో ఉన్నారు, ఇద్దరు కలిసి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఆ కేసును తప్పించుకోవాలంటే ఒకవేళ యూపీఏ కూటమి ఏర్పాటు చేస్తే చేయొచ్చు. దానిలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే ఇండియా కూటమి ఫామ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఒకసారి ఆర్జేడీ కరెక్టే, కానీ మొన్నటి స్టేట్మెంట్ అంటే మొన్న ఆయనకు రాజకీయ చేంజ్ చేసి ఎవరు చేయలేడు. నితీష్ కుమార్ గారికి మొన్న రాజకీయ సమస్య వచ్చినప్పుడు బీజేపీ వెంట నిలబడింది కాబట్టి ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను జీవితంలో ఎన్డీఏ తోటి తప్ప వేరే పార్టీకి వెళ్ళను అని స్వయాన ఆయన నేర్చుకున్నాడు. సరే రాజకీయంలో బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి,
కాబట్టి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న కలిసి పోటీ చేసిండ్రు, ఇప్పుడు రాయబారాలు చేస్తున్నారు. అంతేందుకని ఇప్పుడు శివసేన మీకు ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో పోయినసారి శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి. ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే ఇండ్ల నుంచి తప్పించుకొని కాంగ్రెస్కు పోయి శివసేన వ్యక్తి అదే అంటున్నా నేను. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ధర్మం అయితే విస్మరించింది. ఇప్పుడున్న ఎక్కడి రాజకీయం అంటేనే మోసం, రాజకీయం అంటేనే మోసం. ఇలా ప్రధానమంత్రి ఇస్తే అంటే పక్క వాళ్ళకు ప్రజల ప్రయోజనాలు కాదు కావాల్సింది, వాళ్ళ ప్రయోజనాలు. రాజకీయ ప్రజల ప్రయోజనాలు ఉన్నోడు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నిలకడ ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రధాని డిప్యూటీ సీఎం డిప్యూటీ ప్రధాని ఇస్తాను అనుకోండి, ఉప ప్రధాని ఇస్తుంటే జీవితంలో వస్తుంది అట్లాంటి పోస్టు. ప్రధాని మీకే వాళ్ళ జీవితం పోతే వస్తుందా? వాళ్ళ జీవితం పోతుంది. వాళ్ళకు ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభిప్రాయాలు కానీ వాళ్ళకు అవసరం లేదు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుందంటే ఇంక అంతకు మించి ఉప ప్రధాని పోస్ట్ వచ్చింది అంటే, లేదా తప్పిపోయి ప్రధాని పోస్ట్ వచ్చిందంటే సరే ఒకరు ప్రధాని ఉప ప్రధాని వారం రోజుల్లో నువ్వన్నట్టు మహారాష్ట్రలో అదే జరిగింది కదా. అంతే ముఖ్యమంత్రి ఇస్తా అంటే 3 నెలల ముచ్చట అయిపోయింది. 3 నెలల ముచ్చట అయిపోయింది. మళ్ళా ఆ గఠబంధన్ విడిపోయింది. ఈ బీజేపీ శివసేన 1 ఇద్దరు కలిసిపోయారు. అయిపోయిందా? అయిపోయింది. సరే, మనమేంది అంటే ఇక్కడ ఇవన్నీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఆలోచనలు, వాళ్ళ కానీ ఇదైతే ఇది తీర్పు అయితే వాళ్ళకుంటే ఆలోచన. కానీ ప్రజల సంక్షేమం ఎట్లా ఉంటుంది అనేది మనకు అవసరం. ప్రజల తరపున ఎట్లా మనం నిలబడడం అనేది మనకు అవసరం. అంతే తప్ప ఇప్పుడు రాజకీయం కోసం పోతారు, 3 నెలల ముచ్చటకు ఉంటుంటారు, కూలిపోతే 5-6 నెలలు కూలిపోతారు. దానికి ఎవడేం చేసేది ఉంది? ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? కానీ ఇప్పుడు 5 ఏళ్ళు కొంచెం చాలా ఎవరు ఊహించని ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఎట్లుంది? సో కాబట్టి అవన్నీ మనం కాదు, బలంగా 5 సంవత్సరాలు పరిపాలనా కాలం ఉండేలాగా చూడాలి. అది ప్రజలకు అవసరం, రాజకీయ నాయకులకు కాదు. రాజకీయ నాయకులు ఉంటే పరిపాలిస్తారు, పోతే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటారు. రైట్. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల పక్షాన ప్రజా సంఘాలు కానీ, మీలాంటి మీడియా ఛానళ్ళు కానీ, మాలాంటి ప్రశ్నించే వాళ్ళు కానీ ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలను ఎప్పుడు వెన్నంటుండి కాపాడుతుండాలి. రాజకీయ నాయకులు అవసరం ఉన్నంతసేపే ప్రజల దగ్గరకు వస్తారు, అవసరం తీరిందంటే పంగనామం పెడతారు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు మరి జగనే గెలుస్తా, నేనే గెలుస్తా అని చెప్పి జగన్ అన్నాడన్న, అసలు దారుణంగా ఓటమి 175 సీట్లలో 20 సీట్లు కూడా వచ్చినట్టు అనిపిస్తలేదు. జనరల్గా తక్కువ ఉండొచ్చు. సకల శాస్త్రాలు చదివాట నిలబడి కూర్చోవచ్చిందంట. గట్లుంది. జగన్ అనే వ్యక్తికి మంచి మెజార్టీ ఇచ్చినప్పుడు, 151 ఇచ్చినప్పుడు, మంచి మెజార్టీ ఇచ్చినప్పుడు నువ్వు ఏదైతే మొదట్లో నీ పనితనం గొప్పగా చూపించినట్టు మరి తర్వాత ఎందుకు చూపించలేకపోయినావు? సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒకటే ఫేస్ కనిపించింది కదా, మరి ఆ ఫేసే ఒకటి ఎందుకు కనిపించింది? నువ్వు ఎవరికి చిక్కకపోతేవి దొరకపోతేవి. అది పెద్ద మైనసా? ఇంకొకటి, కేసీఆర్ గారు ఉచితాలను ఫాలో అయ్యిండు, కేసీఆర్ని జగన్ ఫాలో అయ్యిండు. అంతే. నవరత్నాలు. కేసీఆర్ గారు ఉచితాలను ఫాలో అయ్యిండు, జగన్ కేసీఆర్ గారిని ఫాలో అయ్యిండు. పరిస్థితి ఇద్దరి పరిస్థితి సేమ్. ఇంకా ఈడ 14 సీట్లు 13 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా లేదు ఇలా అంటే ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అసలు నీ పాలన అనేది ప్రజారంజకంగా ఉండాలి. ఇది ఇప్పుడు అన్ని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పినట్టే కదా ఈ తీర్పు. పక్కా బుద్ధి చెప్పినట్టే. కీలెరిగి వాత పెడతారు ప్రజలు. మామూలు విషయం కాదు. కీలెరిగి వాత పెడతారు. అసలు నాకు తిరిగే లేదనుకున్నాడు ఆయన. తిరిగే లేదనుకున్నాడు. నేనే వస్తున్నా అని ప్రచారం చేసుకున్నాడు. ఫ్లైట్ లో పోయాడు, ప్రచారం చేసుకున్నాడు. సరే, నేనేమంటున్నా, కొత్తగా ప్రజల అధికారం టీడీపీ పార్టీకి ఇచ్చినప్పటికీ
చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రైట్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రజా సంక్షేమాన్ని చేయాలి. ఓకే. ప్రజల సంక్షేమాన్ని చేయాలి. మీరు కొట్లాటలకే సగం టైం ఓడగొట్టుకుంటే మైనస్ అయినా సగం టైం ఓడగొట్టుకుంటే మరి పరిపాలన ఎవడు చేయాలి? అది. సో కాబట్టి మీకు ప్రజలు పరిపాలన ఇచ్చిండ్రు కాబట్టి మీరు ప్రజారంజకంగా పాలన ఉండాలి. అప్పుడే ప్రజలు. ఇప్పుడు వేణుస్వామి మొన్న ఖచ్చితంగా వైసీపీకి గెలుస్తుంది రాసి పెట్టుకోండి, అది ఇది నా జీవితంలో ఎప్పుడు తప్పులేదు అది ఇది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వెంటనే సారీ చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడవచ్చు మరి? మనము ఖగోళ శాస్త్రాన్ని మన దేశ సాంకేతికతలో ఇతరత్ర అవసరాలలో దేశ అవసరాలలో వాడుకోవచ్చు. అంతే తప్పగానే జాతకాలు చూసి సరే అది కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళకు. కానీ ఎలక్షన్ జాతకాలు కూడా ఉంటాయి. ఎలక్షన్ జాతకం జనరల్గా ఒక మనిషికి మీకు మీకు చోద్యం విషయం 175 స్థానాలలో నిలబెడతావు. అప్పుడు 175 మంది స్థానాల జాతకం చూసినా ఒక మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్క జాతకంతో 175 మంది ఎట్లా ముడి మైపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున సెక్రటేరియట్ కట్టిండ్రు. ఏళ్ల తరబడి ఆంధ్ర నాయకులు పరిపాలన చేసిండ్రు. దాన్ని అసలు వాస్తుకే లేదని తెలంగాణ రాగానే వాస్తుకే లేదని 400 కోట్లతో మొదలుపెట్టి నిండు కరోనాల 400 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లకు తీసుకుపోయిండు చంద్రశేఖర్ రావు. ఇలా మళ్ళీ మరొక మారు రేవంత్ రెడ్డి గారు మెయిన్ గేట్ పనిచేస్తలేదని ఇంకేదో గేట్లు ఓపెన్ చేసిండు. ఇలా వాస్తు పిచ్చి పట్టిందా? గేట్లు ఓపెన్ చేసిండ్రు. మరి ఇలాంటి వేణుస్వామి లాంటి పంచాంగం చెప్పే ఇలా ఉన్న తర్వాత వాళ్ళకి ఏం కొదువా? ఎటు పడితే అటు మారుస్తుంటారు, ఏది పడితే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నమ్మకం ఎప్పటి వరకు ఉండాలి? నీ ఇంటి వరకు ఉండాలి నమ్మకం. బయటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజా సంక్షేమాన్ని కోరాలి. ఇలాంటి ఎవరైతే ఉన్నారో స్వాములు కావచ్చు, ఇంకేదైనా ఆచార్యులు కావచ్చు, ఇంకేమన్నా ఉంటే అవి రాజకీయాలకు పనికిరావు. వాటిని నమ్మద్దు అని చెప్తున్నా. ఈవెన్ దో సర్వేలు కూడా గాలిలో బాణాలు వేసినట్టే. ఎందుకంటే అన్ని సర్వేలు సక్సెస్ కాలే. 10 సర్వేలలో ఒక సర్వే సక్సెస్ అయింది అంటే అది గుడ్డిలో బాణం వేసినట్టే కదా. సో కాబట్టి ఇవన్నీ నమ్మద్దు. ఫైనల్ ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కు 0 రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ కవిత కూడా అనుకోవచ్చు జైలుకి వెళ్ళడం. దానివల్ల పార్టీకి ఏమన్నా మసకబారడం, కొంత వ్యతిరేకత ఏమైనా అయిందంటారా? కొంచెం కూడా ఎఫెక్ట్ లేదంటారా? తెలంగాణ పేర్పాటు ఉద్యమం పరాయి పాలన కింద మనం ఉన్నాము, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న నాడు అది ఉద్యమ పార్టీ. తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ, తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత దేశ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన నాడే ఆ పార్టీ ఖతమైంది. మేము ఎప్పుడు చెప్పినాం టిఆర్ఎస్ పార్టీ నేతలు గులాబీ మాయమైతుంది అన్నారు. గులాబీ మాయమయ్యే రోజు ముందుంది అని మేము చెప్పినాం. ముందుంది అని చెప్పినాం. ఇలా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ, అసలు తెలంగాణ లేకుండానే అని ఆ రకంగా ప్రపగండ చేసింది. ఒక ఎంపీ సీట్లు ఆ రకంగా తెలంగాణ ద్రోహులని ఉద్యమ పార్టీ అన్న పార్టీలో కూడా అన్నారన్న. కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నారు. ఈ అట్లాంటి కేసీఆర్కి ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదంటే కేసీఆర్ ముఖం చూడడం. మీకు అదే చెప్పినా నేను, కనుమరుగు కాబోతుంది. ఇది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలోనే మసకబారిపోయింది. ఈ ఒక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదని చెప్పినాం. రేపు ఉండదు. ఏ గల్లీలో వాడు ఏడుస్తుండో తెలియదు, ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు కేసీఆర్, ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు. అంటే ఇవాళ దాకా అన్నారు కదా మీరు కర్మఫలం అని. నువ్వు ఎంత చేసుకుంటే అంత నీకు చేసుకున్నోనికి చేసుకున్నా. కవిత ఏం చెప్తారు మరి? ఇప్పుడు నాకు అది కాదు, ఈ పెద్ద మనిషి గురించి నాకు బాధ అవుతుంది. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోగానే ఎట్లా జారిపడ్డాడో తెలియదు, జారిపడి తొంటి ఇరుకొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమి ఇరుకొట్టుకుంటాడో మాకు బాధ అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఏమి ఇరుకొట్టుకుంటాడు? ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి పదవి పోయింది, కూతురు జైలుకు పోయింది, తిహార్ జైలుకు. తర్వాత ఇప్పుడు ఎంపీ సీట్లలో 0.
కొడుకు బిడ్డ ఏమైనా తక్కువ తిన్నారా కొడుకు చేసే పని కొడుకు చేసిండు, అయ్యకు దగ్గ కొడుకు అనిపించుకున్నాడు, అయ్యకు దగ్గ కూతురు అని బిడ్డ అనిపించుకున్నాడు. ఈరోజు వాళ్ళ పాపాలే వాళ్ళని చుట్టుకున్నాయి తప్పితే ఇంకేముంటుంది చెప్పు? స్వయంకృత అపరాధం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మనం చెప్పాం. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా కూడా వచ్చాయన పాపం ఓడిపోయాడు, ఏమైనా సింపతి అనిపిస్తుందా మీకు? ఎట్లా ఆర్ఎస్ కర్నూలులో ఎంపీగా పోటీ చేసిండు, నేను ఖచ్చితంగా గెలుస్తా లోక్సభలో అడుగు పెడతాను, ఇప్పుడు 3వ స్థానం మీద ఉన్నది అంటారు. నేను ఆయనను రాజకీయ నాయకుడిగా గుర్తించా. నేను ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన ఒక సింగిల్ క్యాడర్ వ్యక్తి, పోలీస్ క్యాడర్ వ్యక్తి, ఒక పోలీస్. ఆయనే మొదటి నుంచి రాజకీయాలలో ఉండి రాజకీయం చేస్తేనేమో రాజకీయ నాయకుడిగా గుర్తిస్తుంటే ఆ రకమైన చరిష్మా ఉండాలి రాజకీయ నాయకుని దగ్గర. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమలై తీసుకున్నాం అనుకో, సరే అన్నమలై కూడా అక్కడ సక్సెస్ కానప్పటికీ ఆయన దగ్గర రాజకీయ నాయకుడు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక ఐపీఎస్ నుంచి రాజీనామా చేసినప్పటికీ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి గుండెని ప్రతి ఇల్లుని తట్టిన చరిష్మా ఆయనకున్నది, ఈయనకు లేదు. అట్లే కోదండరామ్ సార్ ఉన్నాడు. కోదండరామ్ సార్ని కూడా నెవర్ అండ్ ఎవర్ మనం పొలిటీషియన్గా చూడలేం. గురువుగా మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ రాజకీయ నాయకుడిగా ఎన్నడూ కోదండరామ్ సార్ని యాక్సెప్ట్ చెయ్యలేము. నాయకుడిగా పనికిరాడా? చెయ్యలేము. ఆయన ఒక ఉపాధ్యాయుడు, ఆచార్యునిగానే ఆయనే ఇమడగలుగుతాడు. ఆయనను ఆ రకమైన గుర్తింపే మనం తీసుకోగలుగుతాం తప్ప ఆయన నుండి ఇంకా ఎక్సెప్ట్ మనము చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే అది ప్రజల తప్పుదనం అవుతుంది. మనం కూడా ఊహించుకోవద్దు మన పరిధేంది, మన విలువేంది, దాన్ని బట్టి మనం మసులుకోవాలి. ఎందుకంటే గతంలో మన పరిధిని చూసి మనం మంచం ఉన్నంత కాలు చాపుకోవాలని మంచం దాటి కూడా కాలు చాపుకోవద్దు. సో కాబట్టి ఎవరి కాళ్ళు ఊహించుకోవడం మస్తు ఉంటుంది. నేను మస్తు ఊహించుకుంటా, మన వెనుక ఉన్న వాళ్ళు ఊహించాలి మనల్ని. అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. చాలామంది నేతలు కూడా ఇంకొక మాట అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే, నేను లీడర్ని, నేనే అహం అనుకుంటారు. నువ్వు అహం ఎట్లయితావు? నీ వెనుక నీ కోసం పాటుపడే వాళ్ళు లేకపోతే స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారన్నా, ఆచరణలు ఉండదు. నీ వెనుక ఉన్న వాళ్ళు లేకపోతే నువ్వనేది సున్నా. నిన్ను లీడర్గా ప్రజలు గుర్తించకపోతే నువ్వనేది సున్నా. వాళ్ళ శ్రమనే కదా నువ్వు కూర్చున్న పునాది. కాబట్టి ఎప్పుడు కానీ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు మీకు ఇచ్చింది 5 ఏళ్ల కాలానికి అధికారం ఇచ్చిండ్రు, దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకో 5 ఏళ్ళు మీరు ఎక్సెస్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఓయూ శంకరన్నతో సంచలన ఇంటర్వ్యూ. ఎలక్షన్ల పైన కానీ రాజకీయ నాయకుల మనస్తత్వాలపైన కానీ అహంకారం పనికిరాదనేది చెప్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు పదవి అనేది శాశ్వతం కాదు, ఎంత ఎక్కువ అహంకారం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి జరిగిన శాస్తి జరుగుతుంది, కేసీఆర్కు జరిగిన శాస్తి జరుగుతుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కవితకు జరిగిన శాస్తి జరుగుతుంది మరి అని చెప్తున్నాడు ఓయూ శంకరన్న. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఇంకా అనేక మంది గెస్ట్లతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై హింద్.